నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేసే విషయం ఏమీ అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. మరుగున పడుతున్న కొన్ని సామెతలు మీకోసం వీడియో రూపంలో చేయబోతూ ఉన్నాను. ఇక వీడియోని చివరి వరకు ఫాలో కండి. ఆత్మ నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అంబల తాగే వారికి మీసాలు ఎగబట్టి వారు కొందరా. అడిగేవాడికి చెప్పేవాడు లోకవ. అత్తలేని కోడలు ఉత్తమరాలు, కోడలేని అత్త గుణవంతురాలు. అనువుగాని చోట అధికుల మనురాదు. అభ్యాసం కూసు విద్య. అమ్మపోతే అడవి, కొనబోతే కొరివి. అయితే ఆదివారం కాకుంటే సోమవారం. ఆలు లేదు చూలేదు కొడుకు పేరు సోమలింగం. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకిల మూత. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇంట గెలిచి రచ్చగెలువు. ఇల్లు పీకి పందిరి వేసినట్టు, ఎనబోతు మీద వాన కురిసినట్టు. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకి మూత. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇంట గెలిచి రచ్చగెలువు. కందకు లేని దురద కత్తికెందుకు. చెవిటివాను ముందు శంఖ మోదినట్లు. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు. ఒక్క కాటుకు చెప్పు దెబ్బ. కోటి విద్యలు కూటి కొరకే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు. పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం. పెట్ట కొంచెం కోతగణం. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. వాన రాకడ ప్రాణ పోకడ ఎవరికెరుక. కళ్యాణం వచ్చినా కక్కొచ్చిన ఆగదు. మింగం ఎత్తుకోలేదు మీసాలో సంపంగి నూనె. ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు. ఆదిలోనే హంసపాదు. ఏమి లేని ఎడారిలో అముదము చెట్టే మహావృక్షం. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. ఆకాశానికి హద్దు లేదు, ఆలస్యం అమృతం విషం. ఆరే దీపానికి వెలుగు ఎక్కువ, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆవలంతకు అన్న ఉన్నాడు కానీ తమ్ముడు లేడంట. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా. అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు. ఏ ఎండకు ఆ గొడుగు, అగ్నికి వాయువు తోడైనట్టు. ఆశ్చర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు. అందరి మామిడి పండ్లకు అరులు చాచుట. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. అన్నపు చొరవే కానీ అక్షరపు చొరవ లేదు. అప్పు చేసి పప్పు కూడు. అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా. అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్లు. బతుకుంటే వలుసాకు తినవచ్చు. భక్తి లేని పూజ ప్రతి చేటు. బూడిదలో పోసిన పన్నీరు. చాదస్తం మొగుడు చెబితే వినుడు, గిల్లితే ఏడుస్తాడు. చాప కింద నీరులా. చచ్చిన వాని కండ్లు చారెడు. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు. విద్య లేనివాడు వింత పశువు. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు. చుక్కనమ్మ చిక్కిన అందమే. చెడపొకరా చెడేవు. చీకటి కొన్నాడు, వెలుగు కొన్నాడు. చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ. చింత చచ్చిన పులుపు చావలేదు. చింతకాయలు అమ్మేవా దానికి సిరిమానం వస్తే ఆ వంకర టెంకర ఏమి కాయలని అడిగిందట. చిలికి గాలి వానైనట్లు. డబ్బుకు లోకం దాసోహం. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళు వాన. దాసుని తప్పు దండంతో సరి. దెయ్యాలు వేదాలు పలికినట్లు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొరబుద్ధి. దొంగకు తేలు పుట్టినట్లు. దూరపు కొండలు నునుపు. దున్నపోత మీద వర్షం కురిసినట్లు. దురాశ దుఃఖమునకు చేటు. ఈతకు మించిన లోతే లేదు. ఎవరికి వారే యమునా తీరే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే ఒంటె అందానికి గాడిద మూర్చిపోయిందట.
గాజుల బేరం భోజనానికి సరి, గంతకు తగ్గ బొంత, గతిలేనమ్మకు గంజే పానకం, గోరు చుట్టు మీద రోకలిపోటు, గొంతెమ్మ కోరికలు, గుడ్డి కన్నా మెల్లమేలు, గుడ్డెద్దు చెవిలో పడినట్టు, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్లు, గుడినే మింగేవాడికి లింగమేక లెక్క, గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు గుడ్ల మీద కోడి పెట్టవలే, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నాడట. గుర్రము గుడ్డిదైన దానలు తక్కువ లేదు, గురువుకు పంగనామాలు పెట్టినట్లు, తిన్న ఇంటి వాస లెక్క పెట్టినట్లు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి పేరు కస్తూరి వారు వీధిలో గబ్బిలాల కంపు, ఇంటికన్నా గుడి పదిలం. ఇలా మరుగురు పడిన ఎన్నో సామెతలు మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొచ్చినాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని చివరి వరకు ఫాలో కండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. వీడియోని చివరి వరకు ఫాలో కండి. అలానే మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యి తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. పార్ట్ 2లో మరికొన్ని సామెతలను మీకు వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్, లక్ష్మణ్ ఏకాంబరం.